భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముస్తాబవుతున్న అమరావతి నిరంతర భద్రత బలగాల పర్యవేక్షణ భారీగా సభా వేదిక ఏర్పాట్లు. ప్రతి పౌరుడు గర్వపడేలా ప్రజా రాజధాని ప్రధాని మోడీ పర్యటనపై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. మోడీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష రవాణా సౌకర్యాలు భద్రత రూట్ మ్యాప్ పై దిశానిర్దేశం. తెలంగాణకు నూతన సీఎస్ రామకృష్ణరావును నియమిస్తూ ఉత్తర్వులు. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెసే, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేసీఆర్. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో విసిగిపోయిన ప్రజలు మళ్లీ మరోసారి ఎందుకు పొరపాటు చేస్తారన్న గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్న. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన పీఎస్ఆర్ ఆంజనేయులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు. ఇవాళ గుంటూరు మేయర్ ఎన్నిక, జిల్లా జాయింట్ కలెక్టర్ స్వీయ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి. సింహాచలంలో చందనోత్సవం ఏర్పాట్లు ముమ్మరం, సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామన్న హోంమంత్రి అనిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా విజ్ఞప్తి. ఆస్తి తగాదాలతో తమ్ముడి కుటుంబంపై అన్న దాడి, కారు అద్దాల ధ్వంసం, మామిడి తోటలో ద్విచక్ర వాహనం దహనం. నిర్మల్ జిల్లా బైన్స పరిసరాల్లో వాహనాల తనిఖీలు, సరైన రికార్డులు లేని వాహనాలు సీజ్. లారీలో పట్టుబడిన 30 కేజీల గంజాయి, లారీ సీజ్, 3 వ్యక్తులు అరెస్ట్. హయత్ నగర్ అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శ, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు డిమాండ్. కర్నూలు జిల్లా కౌతాలంలో భారీ వర్షం, కళ్లల్లో ఆరబెట్టిన ధాన్యం, 2 అడుగుల లోతులో ధాన్యం. తాడిపత్రిలో గాలివాన బీభత్సం, నేలవాలిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు.